ఒంగోలులోని జేఎంబీ చర్చ్ సెంటర్, కొత్తపట్నం బస్టాండ్ సెంటర్ వద్ద సమీర్ ఈవెంట్స్ ఆధ్వర్యంలో వైజాగ్కు చెందిన యువకులతో కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాటలకు స్ట్రీట్ డ్యాన్స్ నిర్వహించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రజలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందించిన పథకాలు తెలియచేయటానికి సీఎం జగన్, అలాగే ఒంగోలు శాసనసభ్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి పాటలకు స్ట్రీట్ డ్యాన్స్ వేసి ప్రజలను ఉత్సాహపరిచారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకుడు బాలినేని ప్రణీత్ రెడ్డి సతీమణి శ్రీకావ్య, మేయర్ గంగాడ సుజాత, సిటీ కన్వీనర్ కటారి శంకర్, పలువురు మహిళా నాయకులు, కార్పొరేటర్లు, వైసీపీ కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.
ఫ్లాష్ మాబ్ పెట్టారు కొత్తగా. ఇప్పటి వరకు ఎప్పుడు ఎక్కడ ఇలా ఒక టైప్ ఆఫ్ ప్రచారం జరగలేదు. బాగుంది. అన్ని జగనన్న పాటలు కానీ మా మామయ్య గారి వాసు గారి పాటలు కానీ బాగున్నాయి. అందరూ బాగా కొత్తగా ఫీల్ అవుతున్నారు. ఇట్లాగా ప్రచారం రోజు మేము గడప గడపకి తిరుగుతున్నాం, ప్రతి ఇంటికి వెళ్తాం. ఇట్లాగా రోడ్ మామయ్య గారు ఇట్లా చేస్తారు. కానీ ఇలాంటి ఫ్లాష్ మాబ్ ప్రతి దగ్గర పెట్టి జనాల్లో ఎట్లా అయితే జగనన్న పాటలు కానీ వెళ్తున్నాయో ఇట్లాగే ఫ్లాష్ మాబ్ కూడా బాగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు మరి చర్చ్ సెంటర్లో మరి జగనన్న పాటలు అలాగే మా వాసన్న పాటలతో డ్యాన్సులతో మరి వినూత్నమైన ప్రదర్శన అలాగనే వినూత్నంగా మరి ఇంటింటికి ప్రచారం అనేది చాలా చక్కగా ఉందండి. ఎందుకంటే ఇది మాక్ డాన్స్ ద్వారా అదివరకటి రోజులైతే మేము ఇంటింటికి ప్రచారం చేయడం కానివ్వండి, లేదంటే డీజే ద్వారాగా కూడా మీటింగ్స్ అప్పుడు కూడా డీజే పెట్టి మరి ప్రజల్ని ఉత్తేజితం చేయడం జరిగేది. కానీ ఇప్పుడు అట్లా కాకుండా మరి వినూత్నంగా డ్యాన్స్ ద్వారా కూడా, ఎందుకంటే ఇప్పుడు ఆ పాటలు కనుక మనం విన్నట్లయితే మరి జగనన్న పథకాలు కానివ్వండి, అలాగే వాసన వ్యక్తిత్వం గురించి కానివ్వండి, వాసన మరి ఏ రకమైన డెవలప్మెంట్ చేశారో అవన్నీ విషయాలు కూడా పాట రూపంలో మరి చెప్పడం జరిగింది. అలాగే లేకుండా ప్రదర్శన రూపంలో కూడా అమర్చినట్లయితే ప్రజలందరూ కూడా అట్రాక్ట్ అవుతారు. ఇదేమిటి కొత్త రకంగా ఉందని వచ్చి వినడానికి కానీ చూడడానికి కానీ అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది ఒక వినూత్నమైన కార్యక్రమాన్ని మరి ఈరోజు చేపట్టినందుకు అలాగే ఈ కార్యక్రమానికి మరి ముఖ్య అతిథిగా మరి గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు మా ప్రీతం నాయకులు గౌరవ శాసనసభ్యులైన శ్రీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారి యొక్క కోడలు మరి శ్రీకావ్య గారు అలాగే వాళ్ళ మరదలు గారు కూడా రావడం అనేది చాలా సంతోషం. అలాగే మహిళలందరూ కూడా పెద్ద ఎత్తున పార్టిసిపేట్ చేశారు. అలాగే మరి అభిమానులు కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున చర్చ సెంటర్లో పార్టిసిపేట్ చేసి మరి ప్రజలందరికీ కూడా వినూత్నమైన ప్రదర్శన చేయడం, అది అందరినీ కూడా అట్రాక్ట్ చేయడం కూడా చాలా సంతోషం.